మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేసి ఆయనపై దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం దారుణమన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుతో ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రులు కన్నబాబు అలాగే చెల్లుబోయిన వేణు ములాఖత్ అయ్యారు. అంబటిపై దాడి, ఆయన అరెస్ట్ పూర్తి కక్ష సాధింపుగా జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు ఉండవల్లి. ఇంటిపైకి మంటలు వచ్చేలా పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం సరికాదని ఆక్షేపించారు. రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి తెరతీశారని, ఇదెక్కడికి దారితీస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో.